నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశల్. మూడు దేశాల మధ్య యుద్ధం అగ్రరాజ్యమనే అహంకారం ఒక అమెరికాదైతే మిడిల్ ఈస్ట్ పై పెత్తనం చెలాయించాలన్నది ఇరాన్ భావన. ఇక ఇజ్రాయెల్ది ఏకంగా ఉనికి సమస్య. ఈ మూడు దేశాలు ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. యుద్ధం ఒక్క వారంలో తెగిపోతుందనుకుంటే ఇరాన్ తన వ్యూహాలతో మిడిల్ ఈస్ట్ మొత్తం విస్తరించేలా చేసి అనేక సవాళ్లు విసురుతోంది. మరోవైపు అమెరికా లక్షల కోట్లను కోల్పోతున్నా ఇరాన్ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని భావిస్తోంది. అందుకే ఆ దేశం గనుక చర్చలకు రాకపోతే వచ్చే వారంలో భీకర దాడులు తప్పవని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరు అయిన కర్గ్ ఐలాండ్ ను అమెరికా ఇప్పుడు టార్గెట్ చేసింది. ఇన్నాళ్లు ఐలాండ్ ను టచ్ చేయరని ఇరాన్ భావించింది. ఒకవేళ అక్కడ ఏ చిన్న క్షిపణి దాడి జరిగినా జరగబోయే పరిణామాలు జీవితంలో ఊహించలేరని ఇరాన్ బెదిరించినా ట్రంప్ ఊరుకోలేదు. ఆ ప్రాంతంలో కీలకమైన చమురు ఉత్పత్తులపై దాడి చేయకపోయినా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఏకంగా 6 స్థావరాలను నిర్వీర్యం చేసి ఆ ప్రాంతానికి రక్షణ లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం యుద్ధం కొనసాగితే అమెరికా టార్గెట్ కర్గ్ ద్వీపమే కానుందా? ఈ ద్వీపం ఎందుకంత ప్రత్యేకం? ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎందుకు దాడులు జరగలేదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసింది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన కర్గ్ ఐలాండ్ పై యుఎస్ బలగాలు దాడి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడి చేసిందని ట్రంప్ తెలిపారు. ఆ ద్వీపంలోని సైనిక కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా అభివర్ణించారు. అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. ఇరాన్ అయినా మరెవరైనా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే విషయాన్ని పునఃపరిశీలిస్తానని హెచ్చరించారు. అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవని ట్రంప్ చెప్పారు. తాము దేనైనా టార్గెట్ చేశామంటే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్కు లేదన్నారు. ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశ సైన్యంతో పాటు వారితో సంబంధాలు ఉన్నవారు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ నైరుతి తీరంలో కర్గ్ ద్వీపం ఉంది. ఆ దేశం తన చమురు ఉత్పత్తుల్లో 90% ఈ ద్వీపం నుంచే ఎగుమతి చేస్తోంది. ఈ ద్వీపంలో చమురు నిక్షేపాలు అధికంగా ఉండటం వల్ల 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇరాన్ చమురు ఎగుమతికి ఈ ఐలాండ్ కీలకంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటిదాకా 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఇది ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 2%. అందులోనూ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఆ సమయంలోనే మరింత ఎక్కువ ఉత్పత్తి చేయడం ద్వారా యుద్ధానికి నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ చమురులో ఎక్కువ భాగం చైనాకు ఎగుమతి అవుతోంది. ఒకవేళ దీనిపై గనుక దాడి చేస్తే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. తక్షణమే 10% పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అమెరికాతో పాటు యూరప్ దేశాలు అల్లాడిపోతాయి. ఇప్పటికే ధరల పెరుగుదల ప్రభావం అమెరికాను తాకింది. ఎల్పీజీ విషయంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనిపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఎల్పీజీ ధరల పెరుగుదలకు జో బైడెన్ ప్రభుత్వమే కారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో ఎల్పీజీ కొరత ఎంత అధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిన్న ద్వీపంపై గనుక దాడి చేస్తే తక్షణమే చమురు ధరలు పెరగడమే కాకుండా ఈ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ ద్వీపాన్ని అమెరికా అనుకుంటే చాలా ఈజీగా టార్గెట్ చేయగలదు. కానీ ఒక్కసారి గనుక ఈ ద్వీపంపై దాడి చేస్తే ప్రపంచ చమురు ఉత్పత్తి మొత్తం అతలాకుతలం అవుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఇప్పటి వరకు దీనిపై దాడి చేయలేదు. ఒకసారి దాడి చేస్తే వాటిని పునరుద్ధరణ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కనీసం 2 ఏళ్ల వరకు ఆగాల్సిందే. సో యుద్ధం ముగిసినా 2 ఏళ్ల వరకు ప్రపంచానికి నష్టం తప్పదు. అందుకే అమెరికా ఇప్పటి వరకు ఈ ద్వీపాన్ని టచ్ చేయలేదు.
అయితే ట్రంప్ మూర్ఖత్వం ప్రపంచానికి తెలుసు. ఆయన ఓటమిని అస్సలే ఒప్పుకునే వ్యక్తి కాదు. ఎంతకైనా తెగిస్తాడు. తదుపరి పరిణామాలను అస్సలు లెక్కలోకి తీసుకోడు. ఈ ద్వీపం పైన దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించే క్రమంలోనే ఈ దాడి చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే అమెరికాకు ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించాలని ఉన్నా ఇరాన్ దూకుడుతో ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రత్యేక స్ట్రాటజీని అమలు చేస్తోంది. మామూలుగానైతే ఈ యుద్ధం ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి మధ్యలోనే సాగితే ఖమేనీ దేశం ఏకాకిగా మిగిలిపోతుంది. చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి మద్దతు ఉన్నా అది యుద్ధంలో ఇరాన్తో ప్రత్యక్షంగా కలిసి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలు ఇరాన్ తరఫున రంగంలోకి దిగే అవకాశాలు తక్కువ. ఇరాన్ పరిస్థితి పట్ల సానుభూతి, అమెరికా తీరు పట్ల ప్రపంచ దేశాల్లో ఆగ్రహం ఉన్నా అది కూడా పనికొచ్చేది ఏమీ కాదు. ఎంత తల ఎగిరేసినా క్షిపణులతో విరుచుకుపడ్డా కొద్ది రోజుల్లో అమెరికా బలగం ముందు లొంగిపోవాల్సిందే. అందుకే సైనిక వ్యూహాల కంటే ఆర్థిక అంశాలపైనే ఇరాన్ దృష్టి సారించింది. అందుకే హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచానికి సవాల్ విసిరింది. హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 25 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకునే భారత్కు ఇటీవల అనుమతి ఇచ్చిన ఇతర దేశాలైన 22% ఎల్పీజీ దిగుమతి చేసుకునే ఐరోపాకు, 70% ఈ జలసంధి ద్వారానే చమురు తీసుకునే జపాన్, దక్షిణ కొరియాలకు, ఇక ఇరాన్ చమురుపై భారీగా ఆధారపడ్డ చైనాకు, చివరకు అమెరికాకు ఇరాన్ యుద్ధవేడి తగులుతోంది. ఇలా ఇరాన్ ఎక్కడుందో తెలియని దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎగుమతులకు దారులు మూసుకుపోతుండటంతో చమురు కేంద్రాలను ఇరాక్ మూసేస్తోంది. ఇలా ప్రపంచ మానవాళి జీవనాడిలా వ్యవహరిస్తున్న చమురు సరఫరా, పెట్రోలియం ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని తీసుకువచ్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ సెగ ఇప్పటికే అమెరికాను కూడా తాకింది. కాబట్టి ఒకవైపు అగ్రరాజ్యం అని విర్రవీగే అమెరికాకు కూడా ఇరాన్ ఒక సవాలుగా మారింది. ఈ యుద్ధంలో బాగుపడిన దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ ఒక్కటే. ఆ దేశం మాత్రమే వ్యూహాత్మకంగా దాడులు చేసుకుంటూ తన టార్గెట్లను ఫినిష్ చేసుకుంటోంది. మరి భవిష్యత్తులో ఈ యుద్ధం ఎటువైపుకు దారి తీస్తుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.